ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ప్రార్థించడానికి ప్రభువారు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. హృదయం బిడ్డలారా, మరి మట్టల ఆదివారం ఆరాధనకు వెళ్ళారా? దేవుడు చక్కని విషయాలు తెలియజేశారు. మరి ఆ మట్టల ఆదివారంలో ఆ యొక్క ఉన్నటువంటి సత్యాన్ని మరి నిన్న దినాన లైవ్లో ఇచ్చాం. మరి దేవుని వాక్యాన్ని వినాలనుకుంటూ వినండి. అలాగే ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడానికి కృపించినందుకు కృతజ్ఞతలు చెల్లించండి. నీవు నీ భార్య పిల్లలు క్షేమం ఉన్నారంటే కేవలం దేవుని కృపే. కనుక ఆయన వెండి బంగారాలు అడగలేదు, ఆయన నీ నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆహారము, వస్త్రాలు సమృద్ధి కలుగు చేయ, పాపము పడిపోకుండా పరిశుద్ధి తీయమని ప్రార్థన చేసుకో. అదే కదా దేవుడు నీ నుండి కోరుతున్నది. అందుకనే భక్తుడైన దావీదు చూడండి, కీర్తన గ్రంథం 34వ వచనం అంటాడు. 34వ అధ్యాయము 1వ వచనం, కీర్తన 34 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ మాట ఎలా చెప్పగలుగుతాం? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, అక్కడికి వెళ్ళను. నేను ప్రతిరోజు ఎప్పుడు కూడా యెహోవానే సన్నిధిస్తాను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నా నోట్లో వేరే వేరే పాటలు ఉండవు, వేరే వేరే కీర్తనలు రావు. నేను పాడాను అంటే నా దేవుని కీర్తనలే పాడతాను. నా మనస్సులో కూడా రానేమో చెప్తున్నాను. ఈరోజు మందిరంలో ఒక పాట పాడుతున్నావు, ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి ఏవో పాటలు వస్తున్నాయి, నీ నోట వేరే కీర్తన వస్తుంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకొని నువ్వు మారాలని ప్రభుపేట మనవి చేస్తున్నావు. అందుకని నేను ఎల్లప్పుడూ యెహోవాను, నువ్వు ఎవరిని ఏ విషయం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుణ్ణి సన్నిధించాలి. దేవుడు అప్పుడు కార్యం చేస్తాడు. అర్థమవుతుందండి? ఈ ఉదయం ఈ మాట నీకు అర్థమైతే నువ్వు ఎల్లప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు? దావీదు గారు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుణ్ణే సన్నిధిస్తూ వచ్చాడు, దేవుణ్ణే ఆరాధిస్తూ వచ్చాడు, దేవుణ్ణే కనపరుస్తూ వచ్చాడు, దేవుణ్ణే తన నోట కీర్తన స్తుతించాడు. కనుక నీవు నేను కూడా అలాగే ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు ఇంటర్మీడియట్ చక్కగా పాస్ అయ్యారు కదా, కృతజ్ఞత కలిగి ఉండండి. మీ సంఘాల్లో దేవుణ్ణి మహిమపరచండి. అలాగే 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అనుదిన ప్రార్థన వింటున్న బిడ్డల కుటుంబాలను దీవించండి. చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేదు, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు ఉన్నాయి. వారి చెడ్డ అలవాట్లే వారిని పాడు చేస్తూ ఉన్నాయి. రైతు క్షమించి క్రొత్త జీవితాన్ని దయచేయమని, వాళ్ళకున్న ప్రతి పాపం నుంచి విడిపించమని, గాడిద మీద ఎలా ఎక్కితే గాడిద విలువ వచ్చిందో మీరు కూడా ఆ కుటుంబాల్లోకి వెళ్ళండి. ఆ కుటుంబాల్లో ఉన్న వారందరికీ విలువైన జీవితం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ ఆల్.